హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము సరదాగా నార్మల్గా వాకింగ్కి వచ్చినాం. అసలు ప్లాన్ అనుకోలేదు, బట్ వాకింగ్ చేస్తూ ఉండగా మేము ఏం ఆలోచించినామంటే మనం ఎందుకని వారధి ఫార్మ్స్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయకూడదు అని ఆలోచించాం. కాబట్టి ఇప్పుడు వాకింగ్ అయిపోయింది, చేసినాం, పోయి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అండ్ మేము ఆ ఫుడ్ ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాం. సో అక్కడంతా చూసి అదంతా ట్రై చేసేదే ఈ వ్లాగ్. కాబట్టి నేను చెప్తాను ఎలాగుంది అనేది. అప్పుడు మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళినాక ఓకే మా బాగానే పోయింది కదా, పోయి చెప్పింది కదా, టేస్ట్ చేసింది కదా, బాగానే ఉందిలే అనేసి అట్లా మీరు పోవచ్చు. లెట్స్ గో. మేము వాకింగ్ చేసిన తర్వాత డిసైడ్ అయ్యామన్నమాట, వెళ్దామని అప్పటికప్పుడే అనుకొని అలా స్టార్ట్ అయ్యాము. అండ్ ఆ రోజు అయితే మరీ ఎండకు కూడా లేకుండే. యూజువల్గా అయితే 11కి ఆ టైం కల్లా ఫుల్ ఎండ వస్తుండే, బట్ మేము వెళ్ళినప్పుడు అంత ఎండగా అయితే లేదు. నెక్స్ట్ ఇంకా ఊబర్ బుక్ చేసుకొని మేమైతే వచ్చేసాం వారధి ఫార్మ్స్కి. నేను, అఖిల అండ్ మౌనిక ముగ్గురం కలిసి వెళ్ళాము. అండ్ చాలా మందే ఉండే లైన్‌లో. మేబీ వీకెండ్ కావడం వల్ల అనుకుంటా. అంటే యూజువల్‌గా ఎంత ఉంటారో నాకు తెలీదు. బట్ ఆరోగ్యంగా తినుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అయితే మేము ఉప్మా పెసరట్టు ఆర్డర్ చేసాం. అదైతే నాకు టేస్ట్ వైస్‌గా అంటే నోటికి ఏ ఫ్లేవర్ తగలలేదు. అందుకే నాకు అర్థం కాలేదు ఆ టేస్ట్. ప్లస్ నేను కూడా పెసరట్స్ ఇవి ఎక్కువ ఎప్పుడు తినలేదు. అండ్ గీ కారం దోస అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. దోస తిన్నప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, మేము తిరుపతికెళ్ళినప్పుడు రాయలసీమ సైడ్ కడప హైవే అటు వెళ్తాం గదా! అప్పుడు మేము ఒక దోస తిన్నామనమాట. కడప వాళ్ళు గూడా చాలా స్పైసీగా సిమిలర్‌గా అనిపిచ్చింది. చాలా నచ్చింది. సెకండ్ టైమ్ వెళ్తారా అంటే టేస్ట్ అయితే బావుంది. గీ కారం దోస కోసం అయితే మళ్ళీ సెకండ్ టైమ్ గూడా ఎళ్ళొచ్చా, అంత బావుంది. అండ్ నెక్స్ట్ నేను ఈ ఫేమస్ అని చెప్పిన ఈ కొర్ర పొంగల్ అయితే ట్రై చేశాను. సేమ్ ఆమె చెప్పినట్టే ఫస్ట్ ఒక హోల్ తీసుకొని దాంట్లో సాంబార్ వేసుకొని టేస్ట్ చేశాను. బట్ టేస్ట్ వైజ్‌గా అయితే నాకు అసలకి చాలా డిసప్పాయింట్ చేసింది. మేము అది ముందే బావుంటదేమో అనేసి మేము 2 ఆర్డర్ చేసినాం. కానీ అది అంతేం బాలేదు. అంటే బాలేదంటే టేస్ట్ లేదు. నార్మల్‌గా ఏదో ఉడికిచ్చింది తినేసినట్టే ఉండే. సాంబార్ ఏసుకున్నా గూడా అంతేం అనిపియలేదు గానీ, చట్నీ కలుపుకుంటే అప్పుడు కొంచెం ఓకే తినగలం అన్నట్టుండే. బట్ మరీ ఆ హైప్‌కయితే మ్యాచ్ కాలేదనిపిచ్చింది. హాయ్ గైస్, మేము గీ కారం దోశ, ఉప్మా పెసరెట్టు అండ్ పొంగల్ చాలా హైప్ ఉన్నందుకు మేము స్టార్టింగే పొంగల్ 2 ఆర్డర్ చేసినాం. అండ్ పైనాపిల్ దోశ. కానీ నాకు బాగా నచ్చింది అయితే గీ కారం దోశ బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇవి తినొచ్చు, బాగుంది. మరీ సూపర్ అనే కాకుండా తినొచ్చు. కానీ నేనైతే ఆమె ఇచ్చిన హైప్కి మా మమ్మీ వేసింది మంచిగా అనిపిస్తుంది నాకు పొంగల్. అండ్ ఉప్మా పెసరెట్టు, నేను అంత పెసరెట్ లవర్ని కాదు కాబట్టి నాకు అంత ఏమీ అనిపించలేదు అది. బట్ గీ కారం దోశ ఇస్ సో 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 గుడ్ కదా. మనకాయ నీకేం నచ్చింది? ఇది వచ్చేసి వాళ్ళ ఫామ్, చాలా మంది ఉన్నారు గైస్. ఫామ్‌లో ఉన్న ఆర్గానిక్ వస్తువులన్నీ చూసాము. అండ్ లిప్ బామ్ అండ్ గోట్ మిల్క్ సోప్ అంట. నేనెప్పుడు వినలేదు గోట్ మిల్క్‌తోని గూడా సోప్ చేస్తారని. అండ్ అవైతే నాకు ప్రైజెస్ కొంచెం టూ మచ్చే అనిపించినాయి. స్ట్రాబెర్రీ వచ్చేసి 500 అంతా పెట్టి కొనలేము. ఒక్క బయటైతే సెకండ్ కొంచెం అయిపోయింది. తక్కువకే దొరుకుతది. మరి ఏంటి స్పెషలో నాకు తెలీదు. బట్ ఐ ఫెల్ట్ లైక్ దే ఆర్ లిటిల్ షుగర్ వేయలే, ఓవర్. న్యాచురల్గానే తీయగా ఉంది. టిఫిన్ టైం అయిపోయింది, ఇంకా జనం ఎక్కువ లేదు గైస్. హాయ్ గైస్, మేము ఇప్పుడే అక్కడ వారధి ఫార్మ్స్లో బ్రేక్ఫాస్ట్ చేసినాం. వెళ్ళే దారిలో ఇక్కడ ఒక పార్క్ ఉండే, ఉయ్యాల, జార్బండ అవన్నీ ఉన్నాయి. కాబట్టి మేము కొంచెం సేపు అలా వెళ్ళి, ఈరోజు సండే కాబట్టి హాయిగా చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ గర్ల్స్, కెన్ యూ ప్లీజ్ సే హాయ్? వీళ్ళు నన్ను తిట్టుకోవచ్చు గైస్, లైక్ అంటే వీడియో ఆన్ చేయకముందు ఏమో ఒక దెయ్యం వస్తుంది, వీడియో ఆన్ చేసిన తర్వాత ఇంకొక ఆమె వస్తుంది. నమ్మొద్దు అది ఇదని నా ఒరిజినల్ తెలిసిన వీళ్ళు ఎలా అనుకుంటున్నారో ఇలా అడిగి తెలుసుకున్నాను. ఫస్ట్ మెయిన్ పర్సన్ అఖిల. చెప్పండి అఖిల, మీ ఫ్రెండ్ భావన చాలా మంచిదా, చాలా ప్రశాంతతంగా ఉండే ఆమెన, కోపం వస్తుంది ఆమెకు అసలు? చెప్పకిలా వస్తుంది కానీ అంతసేపు వరకే, తర్వాత నార్మల్ అయిపోతుంది. మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టిందా? కొట్టుకుంటూనే ఉంటాం. మౌనిక, మిమ్మల్ని ఎప్పుడైనా భావన ఎలా? లేదండి, చాలా మంచిదా భావన? అట్లా కూడా కాదండి.
అంటే మధ్యలో మంచి చెడు రెండు కాంబినేషన్. ఓకే గైస్, నేను చాలా మంచి మనసు ఉన్న మంచి వ్యక్తిని గైస్, నాతో మంచి. ఓకే, ఇక్కడ పార్క్ ఉందని చెప్పాను కదా, అక్కడ వెళ్ళి ఉయ్యాల జార్బండ ఇవి ఉంటే మంచిగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం. అండ్ నేను చిన్న ఉన్నప్పుడు సీసా అది ఆడాను, బట్ మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆడేసరికి కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయ్యి ఫుల్, అంటే అది తెలియని మిక్స్డ్ ఫీలింగ్స్ అలా వచ్చేసి బాగా అనిపించింది. అది ఎక్కువ నచ్చింది నాకు, అండ్ కొంచెం భయం కూడా వేసింది. మేము వెళ్ళేసరికి 11:30 అలా అయిపోయింది కాబట్టి అక్కడ వాళ్ళు వెళ్ళిపోమని చెప్పిండే. ఇంకా ఆయననే 5 minutes అలా రిక్వెస్ట్ చేసి కొంచెంసేపు అలా ఆడుకొని అండ్ దాని తర్వాత వచ్చేసాం. ఏం మూసేస్తున్నాడా? జార్బండ అయితే నాకు చాలా భయం వేస్తుంది. లైక్ అంటే ఒక్కసారి స్టార్ట్ అయినాం అనుకో నాకు కంట్రోల్ చేయడానికి రాదు కాబట్టి అది ఎక్కడానికి ఫుల్ భయం. అండ్ దాని తర్వాత ఇది ఎందుకు ఎక్కినామని కూడా అడగకండి, నాకు కూడా తెలియదు, ఏదో అలా ఎక్కాలనిపించింది, ఎక్కేసి ఇంకా మంచిగా ఎంజాయ్ చేసినట్టే అనిపించింది మార్నింగ్. క్యామెల్, అంత మాట అంటావు వీడియోలో తీయవు. దర్ ఇస్ క్యామెల్ గైస్. ఇంకా మేము వెళ్ళిపోవాలి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్, వి ఆర్ గోయింగ్ టు అవర్ బీచ్.